చెప్తున్నటువంటి మాట. అయితే ఆ లిస్ట్ ఏందో ఇవ్వండి, ఎఫ్ఐఆర్ లేదు ఇవ్వండి, మీరు ఢిల్లీ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, మేమే ఇక్కడ విచారించి చర్యలు తీసుకుంటాం కదా అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అసలు ఆ సవాల్ కూడా చేశాడు ఆయన. నిజంగా ఎందుకు ఆ లిస్ట్ ఇవ్వలేకపోతున్నారు అనుకోవాలి? ముందుగా డిబేట్లో పాల్గొన్న మిత్రులకి, మీకు ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడితే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో వాళ్ళు కూడా మిస్ అయిన పాయింట్ 1 or 2 పాయింట్స్ ఉన్నాయి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఆయన 2 రోజులు ఉంటా ఉన్నారు. అంటే ప్రధానమంత్రిని, రాష్ట్రపతి గారిని కలుస్తామని చెప్పారు. 1 డేలో తిరిగి వచ్చారు. అంటే వాళ్ళిద్దరూ అసలు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదా? తిరస్కరించారా? దేనికి కారణాలు ఏమైనాయి? ఎందుకు తిరస్కరించారు? లేదంటే వీళ్ళ దగ్గర సరైనటువంటి సమాచారం, ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ 36 హత్యలు మీకేంటంటే అక్కడ ఒక కన్సిస్టెన్సీ కూడా లేదా 36 అనే దానికి కూడా. మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మోర్ దాన్ 30 అన్నాడు. అదే 35, 36 అని మోర్ దాన్ 30 వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఒకళ్ళేమో 36 అన్నారు, ఈయన మోర్ దాన్ 30 అన్నాడు. వరదు కళ్యాణి గారు ఆమె ఎమ్మెల్సీ, ఆమె మాట్లాడితే 31 ఉంది. కావాలంటే మళ్ళీ మనం చెక్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ దగ్గర సబ్స్టాన్షియల్గా ఎవిడెన్సెస్ లేవు. అంటే ఒక ఫిగర్కి ఏ విధంగా అరైవ్ అవుతారండి? ఇప్పుడు 30 అనేది పెద్ద సంఖ్య ఏం కాదు కదా, అది లెక్క పెట్టడానికి. రోజువారీగా ఈ 30 డేస్లో వచ్చినటువంటి నేను చెప్తున్నారు వాళ్ళు. ఆ 36 యొక్క నంబరు దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఒక ఏకాభిప్రాయం లేదు ఆ పార్టీలోనే, ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఒక పార్టీలో ఉండేవాళ్ళు ఒకే టోన్ అండ్ టెనర్తో మాట్లాడాలి. ఏదైనా కూడా, మంచి అయినా చెడైనా కూడా ఒకటే మాట్లాడాలి. అంటే వాళ్ళకి కనీసం మిగతా సభ్యులకి ఆ సమాచారం వీళ్ళు అందించలేకపోయారు. వీళ్ళ దగ్గర ఆ సమాచారం లేదు. ఎందుకు రాష్ట్రపతి గారిని కలవలేదు, ఎందుకు ప్రధానమంత్రి గారిని కలవలేకపోయారంటే వాళ్ళు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదా, లేకపోతే అపాయింట్మెంట్ ఇస్తే సరైనటువంటి సమాచారం వాళ్ళకి అందించాలి. వీళ్ళ దగ్గర సరైనటువంటి సమాచారం లేదు కదా, అందువల్ల వీళ్ళే విత్డ్రా చేసుకున్నారా? అది నోబడీ క్వశ్చన్ దెమ్. వాళ్ళు కూడా వివరణ వల్ల క్వశ్చన్ చేయలేదు, ఎందుకో మిస్ అయ్యారు. ఆ పాయింట్ అయితే మిస్ అయ్యారు. చాలా కీలకమైనటువంటి పాయింట్. మీరు ఆల్ ది వే మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి మేము రాష్ట్రపతి గారికి ఎందుకు, వాళ్ళు కదా కాన్స్టిట్యూషనల్ హెడ్ కదా ఒక రాష్ట్రపతి గారు. ఎందుకంటే ఆయన గవర్నర్ పరిపాలన డిమాండ్ చేశాడు. ఆయన గవర్నర్ పరిపాలన డిమాండ్ చేసినప్పుడు ఎవరిని కలవాలి? ఇక్కడ గవర్నర్ గారిని కలిశారు, అక్కడ రాష్ట్రపతి గారిని కలవాలి. కలిసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం ఆయన ముందు వారి ముందు పెట్టి, ద్రౌపది ముర్ము గారి ముందు పెట్టి, అమ్మ ఈ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది, మీరు రాష్ట్రపతి పరిపాలనకి మీరు సిఫార్సు చేయండి అని చెప్పాలి. మరి వాళ్ళిద్దరిని ఎందుకు కలవలేదు? ప్రధానమంత్రి గారిని. అదొక పాయింట్ అండి. తర్వాత అంటే అర్థం ఏంటి? ఈ 36 హత్యలు అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా అడిగి దానే చూపించి మాట్లాడుతున్నారు. బహుశా వాళ్ళకన్నా ఉన్న అఖిలేష్ యాదవ్ కన్నా సరే. ఇప్పుడు కొంతమంది వచ్చారు, వచ్చిన మాట ఏంటంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళు యాంటీ బీజేపీ, యాంటీ ఎన్డీఏ, ఇక్కడ యాంటీ టీడీపీ అని కాకుండా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. తర్వాత ఏంటంటే రామకృష్ణ గారు చాలా రైట్లీ హీ పాయింటెడ్ అవుట్, ఆయన ఏంటి కాంగ్రెస్ పార్టీని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి, మేము పిలిస్తే